నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది ఏరో ఆఫ్ ట్రూత్. ఈరోజు మనం ప్రపంచాన్ని వణికిస్తున్న 2026 పశ్చిమాసియా ఇంధన సంక్షోభం గురించి, ఈ కష్టకాలాల్లో మన భారతదేశం ఎంత ధైర్యంగా స్థిరంగా నిలబడిందో, అలాగే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన కాంగ్రెస్ పార్టీ ఎలా దేశద్రోహానికి పాల్పడిందో వివరంగా చర్చించుకుందాం. ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ పేరుతో ఇరాన్పై దాడి చేసి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మట్టుబెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ వాణిజ్య నౌకల కోసం అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది. ప్రపంచ చమురు మరియు ఎల్ఎన్డి దాదాపు 20% ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ప్రతిరోజు 13.4 మిలియన్ బ్యారల్ల ముడి చమురు ఇక్కడి నుంచే వెళుతుంది. అందులో మన భారతదేశానికి 2 మిలియన్ బ్యారళ్ళు వస్తాయి. అలాగే 82.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎల్ఎన్జీ రవాణా అవుతుండగా అందులో మనకు 14.8 ఎంఎంటీ వస్తుంది. ఇది జరిగిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా $100కు దాటింది. మన దేశం 88 నుంచి 90% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇది మనకు చాలా పెద్ద దెబ్బ కావాల్సింది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచమంతా అల్లాడిపోతుంది. ఖతార్ నుంచి వచ్చే నౌకలు రాలేకపోవడంతో పెట్రోనెట్ సంస్థ పోర్ట్ మజ్జూర్ ప్రకటించింది. యూకే దగ్గర కేవలం 48 గంటల కంటే తక్కువ గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. శ్రీలంకలో జనం భయంతో ఎగబడి ఇంధనం కొనడం వల్ల ధర అమాంతం పెంచేశారు. బంగ్లాదేశ్లో ఇంధన రేషనింగ్ మొదలైంది. కానీ మన భారతదేశం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. మోదీ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిత్యావసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది. రిఫైనరీల నుంచి వచ్చే ప్రోపేన్, బ్యూటేషన్ మరియు పెట్రోకెమికల్ ఉత్పత్తులన్నింటినీ నేరుగా గృహ అవసరాల కోసం, అంటే డొమెస్టిక్ ఎల్పిజి కోసం మళ్లించారు. దీనివల్ల ప్రభుత్వ చమురు సంస్థలు ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇప్పుడు 99% స్థానిక గ్యాస్ను సరఫరా చేస్తున్నాయి. వాణిజ్య అవసరాల కంటే సామాన్య కుటుంబాలకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే న్యాచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఇళ్లకు, వాహనాలకు 100% గ్యాస్ సరఫరాను నిర్ధారించింది. మన దగ్గర ఇప్పుడు 74 రోజులకు సరిపడా వ్యూహాత్మక మరియు వాణిజ్య పెట్రోలియం నిల్వలు సుమారు 250 మిలియన్లకు పైగా బ్యారెల్ ఉన్నాయి. మనం కేవలం ఒక్క దేశంపై ఆధారపడకుండా 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా సరే మన ప్రజల కోసం తక్కువ ధరకు వస్తున్న రష్యన్ చమురును కొనడం మనం ఆపలేదు. దీనివల్ల మన ద్రవ్యోల్బణం కేవలం 2.75% వద్ద మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లోనే అత్యల్పం. 12.75 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు, నెక్స్ట్ జెన్ జిఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల దగ్గర ఆర్థిక వెసులుబాటు ఉంది. ఎవరూ బ్లాక్ మార్కెట్ చేయకుండా ఆపడానికి అందరికీ సమానంగా సిలిండర్లు అందేలా ఎల్పిజి వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. ఇది కొరత కాదు, ప్రతి సామాన్యుడికి గ్యాస్ చేరాలనే లక్ష్యంతో తీసుకున్న అద్భుతమైన చర్య. ఒకవైపు మన ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ చిల్లర ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇరాన్ దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతోంది. సోనియా గాంధీ ఖమేనీ హత్యపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని బాధ్యతారాహిత్యం అని విమర్శిస్తున్నారు. ఇరాన్ ఐఆర్జీసీ స్కార్సీ విధానాన్ని మొదలుపెట్టి హర్మూజ్ జలసంధి గుండా వచ్చే ఏ నౌకనైనా తగలబెడతామని బెదిరిస్తోంది. ఒమన్ దగ్గర స్కైలైట్ అనే పలావు జెండా ఉన్న చమురు నౌకపై దాడి జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే అందులో 15 మంది మన భారతీయులు ఉన్నారు. మన భారతీయుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఒక ఉగ్ర రాజ్యానికి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా మద్దతు ఇస్తుంది. దేశంలోని సామాన్య పౌరుల భద్రత కంటే వారికి ఒక వర్గం ఓటు బ్యాంకు మాత్రమే ముఖ్యమైపోయింది. ఇది ముమ్మాటికి దేశద్రోహమే. గతంలో 1991లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గల్ఫ్ యుద్ధం వచ్చిన సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలో 3 వారాల దిగుమతులు కూడా సరిపోలేదు. అప్పట్లో దేశం తన దగ్గర ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం ఆయిల్ బ్యాండ్స్ అనే మోసపూరిత విధానాన్ని వాడి దేశాన్ని అప్పుల్లో ముంచింది, ద్రవ్యోల్బణాన్ని పెంచింది. అప్పుడు ఎన్ఆర్ఐల నుంచి వచ్చే రెమిటెన్స్లు కేవలం $70 మిలియన్ మాత్రమే.
కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం విధానం అత్యంత పారదర్శకంగా ఉంది. మన విదేశీ మారక నిల్వలు ఇప్పుడు ఏకంగా 11 నుంచి 12 నెలలకు సరిపోతాయి. అంటే 5 ఏళ్ల చమురు దిగుమతులకు సరిపడ నిధులు మన దగ్గర ఉన్నాయి. ఎన్ఆర్ఐ రెమిటెంట్లు $125 బిలియన్ చేరాయి. ఇదే మన నవభారతం సాధించిన అసలైన బలం. ఇక చివరిగా ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. 2026 నాటి ఈ మహా సంక్షోభంలో ఎన్డీఏ ప్రభుత్వం 74 రోజుల నిల్వలు, రేషన్ చమురు, నిత్యావసర వస్తువుల చట్టం ద్వారా ప్రతి ఒక్క భారతీయుడికి ఒక రక్షణ కవచంలా నిలిచింది. కానీ కాంగ్రెస్ మాత్రం మన పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి శత్రు దేశాల పక్షాన నిలబడి తమ అసలు రంగు బయట పెట్టుకుంది. దేశం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉందో మీరే నిర్ణయించుకోవాలి. మన దేశాన్ని బలహీనపరిచే శక్తులను తరిమి కొడదాం. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్క భారతీయుడికి చేరవేయండి. కాంగ్రెస్ ముక్త భారత్ అని నిర్ణయించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గాలాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.